హయత్ నగర్ బస్ డిపో ఎదుట ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఫుట్పాత్ మీది నుంచి అవంతిస్ కాలేజీ స్టూడెంట్ జారిపడింది. బస్సుల కొరత ఉండటం వల్లనే విద్యార్థులు ప్రమాదాలకు గురవుతున్నారని, వెంటనే స్టూడెంట్లకు బస్సులను పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రతి విద్యార్థి ఆర్టీసీ బస్సు కోసం 450 రూపాయలు కడుతున్నాడని, విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు బస్సులు పెంచాలని అన్నారు. ప్రమాదానికి గురైన అవంతి కాలేజీ విద్యార్థినికి ఆర్టీసీ యాజమాన్యం న్యాయం చేయాలని, హాస్పిటల్ ఖర్చులు మొత్తం భరించాలని డిమాండ్ చేశారు. అవంతి కాలేజీలో చదివే పాలిటెక్నిక్ విద్యార్థినికి ఏ విధంగా అయితే ఆమె బస్సు ఎక్కాలని ట్రై చేసిందో, ఒక ఫుల్లీ ప్యాక్డ్ బస్సు కాలేజ్కి టైంకి వెళ్ళాలని ఆమె బోర్డు చేయడం జరిగింది. బస్సు కదిలిపోయింది, ఆమె స్లిప్ అయి పడి కంప్లీట్గా బస్సు ఆమె పైనుంచి వెళ్ళింది. దానివల్ల ఆమె సివియర్గా ఇంజూర్ అయ్యి ఆమె హాస్పిటల్లో క్రిటిక్గా ఉంది. పాలిటెక్నిక్ అమ్మాయికే కాదు, చాలామంది స్టూడెంట్స్ అవంతి కాలేజ్లో రోజుకి అట్లీస్ట్ 2 times 3 times కింద పడుతున్నారు. చాలామంది పడ్డారు, ఇంజూర్ అయ్యారు. కానీ ఏమాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు ఇక్కడ లెటర్ ఇచ్చి మాకు బస్సులు పెంచండి అని రిక్వెస్ట్ చేశారు, అయినా కూడా బస్సులు పెంచలేదు. ఎందుకు పెంచట్లేదు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటరియట్ కూల్చి కడతారు, అక్కడ బిల్డింగ్ కడతారు, ఇక్కడ బిల్డింగ్ కడతారు, టీ హబ్ అంటారు.